హలో అండి. క్లైమేట్ చాలా చల్లగా ఉంది గదా! ఈ చల్లటి క్లైమేట్‌లో వేడి వేడిగా పుదీనా టీ తాగేద్దాము. అందుకోసం పుదీనా ఆకులు కోసేసుకుంటున్నాము. ఎంత ఆర్గానిక్ పుదీనా అయినా దుమ్ము, ధూళి ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగి పెట్టుకొని, ఆకులు కాడ నుంచి ఒలిచి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులు పుదీనా టీ చేసుకుంటున్నాం కాబట్టి 2 కప్పులు వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత, మనం తీసుకున్న పుదీనా ఆకులు వేసి 2 నిమిషాల పాటు మరిగించేసి మూత పెట్టేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసి. దీన్ని అలా ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి, ఈలోగా మనం 2 కప్పులు తీసుకున్నాం. కప్పుల్లో తేనె యాడ్ చేసుకుంటున్నాం. తేనెతో పాటు లెమన్ జ్యూస్ కూడా ఇక్కడ మేము ఫ్రీజ్ అయిన లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే మా దగ్గర ఫ్రెష్ లెమన్స్ లేవు కాబట్టి. లెమన్ జ్యూస్ అనేది మీకు ఆప్షనల్ అండి. ఒకవేళ మీ దగ్గర తేనె లేకపోయినా పుదీనా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మీరు బెల్లం యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం బాయిల్ అయిన పుదీనా వాటర్ని యాడ్ చేసుకోవడం, అంతా కలిసేలాగా కలుపుకోవడం. మీకు వద్దు అనుకుంటే స్ట్రెయిన్ చేసేయండి. పుదీనా ఆకులు తినను అనుకుంటే. మేము మాత్రం పుదీనా ఆకులు కూడా తినేస్తాం. అందుకే స్ట్రెయిన్ చేసుకోవట్లేదు. ఈ పుదీనా టీ రెడీ అయిపోయింది. పుదీనా చాలా హెల్దీ అండి. బెస్ట్ మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. జలుబు, దగ్గు తగ్గిస్తుంది.